ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరः మార్తాండः సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిः యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యము బహిరంతస్తమోపహం. ఈ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ 6 గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు, శని, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి. చూడండి, నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నాను, అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే, పాము చావదు, బడిత విరగదు. కర్ర విరిగితే పావును చంపలేకపోయినావు అని అర్థం. కర్ర బాగానే ఉంది, పాము చావదు. ఏమిటా అంటే చేతకంతనమా కాదు, చేతకంతనం మాత్రం కాదు. ఎట్లా ఉంటుందంటే పైపెత్తనం అట్లా ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు అవి. అంతర్యుద్ధాలు, ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు. మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం, రేట్లు కావాలని పెంచడం జరుగుతోంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి. చూడండి, ఇప్పుడు విపరీతమైన వర్షాలు. ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది. దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనపడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే, భగవంతుడు తప్పితే, దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. ఎప్పుడు కూడా ఏమంటామంటే, మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా నా వల్లే అవుతుంది అనుకుంటాం. మనం ఏది చేసినా, ఏ పని సాగనప్పుడు, ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి. ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏమీ కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది. అప్పటిదాకా దేవుడు గుర్తురాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి. మరి సినిమాలో కూడా పాట రాశారు, జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు. 24 గంటల్లో 12 గంటలు నిద్రపోతున్నాం. ఈ 12 గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం, చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము, తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము, వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనేది కొంత ఆలోచన. ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక పద్ధతి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది. భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం, మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం, ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం. ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే. జరగకపోతే ఏదో లోటుగానే భావిస్తాం. రాత్రిపూట నిద్రపోకపోతే, నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం. అట్లాగే బ్రహ్మ ముహూర్తం అని ఉంది. తెల్లవారుజామున కనీసం 5 లోపల స్నానం చేసి 7 లోపల దైవాన్ని పూజించే టైం అదొక టైం. కనీసం 1 గంట, అది బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే, పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్తశుద్ధి కలిగి ఉంటుంది. అప్పుడు లేచి
శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం. తర్వాత 6 గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అదియు కుదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునంత విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పాడు. చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెం కాదు, చాలా పెరుగుతుందట. ఎట్లా పెరుగుతుందంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదవగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకంతే. మర్రి విత్తనం చాలా చిన్నది, కాకో గద్దో ఏదో తింటుంది. ఆ విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది. ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళ్తుంది, బాగా పెరుగుతుంది. ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క, ఆ కాకో గద్దలు ఎట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది. అట్లా మనం చేసినటువంటి 24 గంటల్లో 1 గంట భగవంతుడిని ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు మంచి వృద్ధినిస్తుంది. అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం. రాత్రి 10 గంటల దాకానో 11 గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం. ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తావు. ఇక బద్ధకం లేవగానే కాసిన కాఫీ తాగుతావు. పాచమొహం కడుక్కోకుండా కూడా కాఫీ తాగుతారు. అది కాదు, పొద్దున్నే లేచి దైవాన్ని, ఎవరి మత ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మం అయింది. కాబట్టి అది చేయకపోవడం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది. మనస్సుకు శాంతి ఉండదు. మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు. చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనే దేవి పర్వతస్థర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి, నిన్ను తాకుతున్నాను కాలుతో, నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని, కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేదు గోవింద, ప్రభాతే కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి. తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతో మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణువు, త్రికాలం వహ దివాకరం అని సూర్యుడిని నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు. ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం. స్వస్తి. ఈ వృషభ రాశికి శని చెప్పాలి అంటే దాదాపు ఏకాదశంలో ఉన్నట్టుగా చెప్పాలి. ఏకాదశంలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు. శని మాత్రం ద్వాదశంలోనే ఉన్నాడు, 12 ఉన్నాడు. కానీ వక్రించినందువల్ల 11, 12 ఉన్నటువంటి లక్షణాలు చూపిస్తాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా శనికి 19,000 జపం చేయించుకోవటం, అభిషేకం చేయించుకోవటం ఇది చాలా అవసరం. తర్వాత పైన ఏంటంటే, ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వృత్తిలో కానీ ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా డబ్బులు దక్కవు, డబ్బులు పోతాయి. ఈ రాశి వాళ్ళు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా ఎక్కడ ఏ అపవాదు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే ఎప్పుడు కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా అవతల వాళ్ళు ఎవరు ఏమన్నా మనం సర్దుకుండే లక్షణమే కావాలి. ఇట్లా ఉన్నట్టయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య కానీ రాదు, అన్ని విధాలా బాగుంటారు. పైన ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఏం చెబుతున్నారంటే, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. దేవుడు అనేవాడు తల్లి తండ్రి గురువు, 4వ వాడు దేవుడు. కాబట్టి ఏమైనా దేవుణ్ణి పూజించవయా అని చెప్పటం లేదు, తల్లి తండ్రిని గురువుని ఏం చెబుతున్నారంటే, మొదటి వారవతి తల్లి, 2 తండ్రి, 3 గురువు.
ఉన్నారు దేవుడు. కాబట్టి తల్లిదండ్రులకి ఉపకారం చేయకుండా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, గురువుని గౌరవించకుండా, గురువుని పూజించకుండా దేవుణ్ణి పూజిస్తే మాత్రం మీకు సత్ఫలితం రాదు. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా కానీ బాగున్న వాళ్ళైనా సరే తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, వాళ్ళని ఏమీ అనకుండా జాగ్రత్తగా ప్రేమ చూడటం, ఇట్లా కాకుండా చదువు చెప్పిన గురువుని గుర్తు పెట్టుకోవటం, ఆ గురువు వల్ల నేను బాగున్నానని చెప్పుకోవటం, గురువు కనపడితే పూజించడం, నమస్కారం చేయటం. మరి మొన్న ఆషాఢ పౌర్ణమి వచ్చింది, గురు పౌర్ణిమ అంటారు. ఆ రోజున నీకు విద్య నేర్పిన గురువుని పూజించడం, ఇవి చేయటం ఇట్లాంటివి చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు కూడా శనిని, ఈశ్వరుని పూజిస్తే మీకు ఎంతైనా సత్ఫలితం వస్తుంది. స్వస్తి.